సినిమాకి సంబంధించిన ఏ విషయమైనా అడపాదడపా చర్చించినా కథ విషయంలో మాత్రం మేకర్స్ సీక్రెసీ మెయింటైన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఆడియన్స్ కి సినిమాపై ఎక్సైట్మెంట్ పెరగడానికి ఇది అవసరం కూడా. అయితే కన్ఫ్యూజన్లో చెప్పాడా లేక కావాలని చెప్పాడా తెలియదు, కానీ తమ సినిమా కథ ఇదే అంటూ ఓపెన్ గా చెప్పేశాడట సినిమాని నిర్మిస్తున్న ఓ బడా ప్రొడ్యూసర్. పెట్టగోడతో పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు డైరెక్టర్ అనుదీప్. ఇక ఇదే ఊపులో శివకార్తికేయన్ని ప్రిన్స్ గా చూపెట్టగా మరలా ఆ స్థాయి సక్సెస్ ని మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో ఇక ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఫంకీ అంటూ విశ్వక్ని సరికొత్తగా తీర్చిదిద్దే పనిలో పడ్డాడు. ఇక ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే సితారా నాగవంశీ ఫంకీ సినిమా కథ గురించి స్టోరీ లీక్ చేశాడన్న టాక్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. కథ విషయానికి వస్తే ఈ సినిమా ఒక యంగ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతురు లవ్ స్టోరీ అని, సినిమా అంతా కూడా హీరోయిన్ డామినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఈ లైన్ విన్నవారు కొంపదీసి నాగాశ్విన్ బయోపిక్ అయితే కాదుగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక విశ్వక్ విషయానికి వస్తే లైలా సినిమాతో బొక్కబోర్లా పడ్డ ఈ కుర్ర హీరోకి ఖచ్చితంగా ఫంకీ సినిమా డూ ఆర్ డై అనే చెప్పాలి. అయితే అనుదీప్ డైరెక్షన్ పై ఆడియన్స్ లో ఒక గట్టి నమ్మకం ఉంది. అతను కనిపిస్తేనే ఆడియన్స్ క్రేజీగా ఫీల్ అవుతుంటారు. అలాంటి అనుదీప్ విశ్వక్ ని ఫంకీగా చూపిస్తున్నాడంటే కథలో ఏదో మ్యాటర్ ఉండి ఉంటుందన్న హోప్స్ పెట్టేసుకుంటున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి ఈ కాంబో అయినా ఈ సినిమాకి సక్సెస్ ని ఇస్తుందో లేదో. For more videos like this, subscribe Big TV channel.